హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 5వ తేదీన ప్రారంభమైనటువంటి ఏపీ టెట్ పరీక్షలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. మరి ఆగస్టు 5వ తేదీన ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు ఆగస్టు 16వ తేదీ వరకు జరగబోతున్నాయి. మరి ఈ ఏపీ టెట్ పరీక్షలను అభ్యర్థులు రాస్తూ ఉన్నారు. చాలా మంది మొదటిసారిగా రాస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మందికి ఏపీ టెట్ కు సంబంధించిన పేపర్లు కఠినంగా ఉన్నట్టు మనకు ఇక్కడ తెలుస్తోంది. ఇక మరోపక్క ఏపీ మెగా డిఎస్సి ద్వారా ఎవరైతే రిక్రూట్మెంట్ అయ్యారో అటువంటి ఏపీ మెగా డిఎస్సి మీద అసత్య ప్రచారాలు మానుకోవాలి అంటూ మెగా డిఎస్సి అభ్యర్థులు ర్యాలీ అనేది నిర్వహించారు. మొన్న మనందరికీ తెలుసు, కర్నూలులో ఆత్మ గౌరవ ర్యాలీ అంటూ కూడా మరి కర్నూలు కొండారెడ్డి బుర్జు మీద మరి నిరసన తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి మార్కాపురం కు సంబంధించి మనం సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసత్య ప్రచారాలు మానండి, మార్కాపురం ర్యాలీలో పాల్గొన్న మెగా డిఎస్సి 2025 టీచర్లు అంటూ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. లేకుంటే ఉద్యోగాలు పొందిన టీచర్లే బుద్ధి చెబుతారు, కష్టపడి చదువుకున్న వారిని దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. బెజవాడ ప్రెస్ మీట్ లో విద్యార్థి యువజన సంఘాల ధ్వజం, అసత్య ఆరోపణలతో ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. మార్కాపురంలో మెగా డిఎస్సి 2025 టీచర్ల భారీ ర్యాలీ. అత్యంత పారదర్శకంగా చేపట్టిన మెగా డిఎస్సి నియామకంలపై డిఎస్సి అంటే తెలియని వైసీపీ నేతలు పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విద్యార్థి యువజన సంఘాలు బగ్గుమన్నాయి. మెగా డిఎస్సి పై అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేదంటే డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన వారే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సోమవారం విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో పలు విద్యార్థి యువజన సంఘాల నేతలు మాట్లాడారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడాన్ని ఖండించారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించినందుకు రాజీనామా చేయాలా, రాష్ట్రానికి పరిశ్రమలకు తీసుకువస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు రాజీనామా చేయాలా అని వైసీపీ నేతలను నిలదీశారు. కష్టపడి చదువుకొని ఉద్యోగాలు పొందిన వారిని దొంగలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తెలుగునాడు విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ మాట్లాడుతూ, డిఎస్సిపై వైసీపీ చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో ఒక్క నిజమైన విద్యార్థి సంఘం కానీ నిరుద్యోగి కానీ ఉన్నారా? దొంగ దీక్షల్లో జంజీలు ఎవరు ఉన్నారు అని ప్రశ్నించారు. తల్లి చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన జగన్ జంజీనా, బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించిన అవినాష్ రెడ్డి, గంట అరగంట అని మాట్లాడే అంబటి రాంబాబు, ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిన విడుదల రజని, విజయవాడలో కల్తీ మద్యంతో అనేక మంది ప్రాణాలు తీసిన మల్లాది విష్ణు, దుర్గా గుడిలో వెండి సింహాలు దొంగలించిన వెల్లంపల్లి శ్రీనివాస్, స్కూల్ను కబ్జా చేసి ఇల్లు నిర్మించుకున్న దేవినేని అవినాష్లు జంజీలా అని ప్రశ్నించారు. జంజీల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదని అన్నారు. రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర బాబు మాట్లాడుతూ, 150 రోజుల్లో మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మంత్రి లోకేష్ కు దక్కుతుందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం మానుకోవాలని, లేదంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీజేపీ యువ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు జె శివకృష్ణారెడ్డి, యాక్షన్ మూవ్మెంట్ జాతీయ ఉపాధ్యక్షుడు తేజశ్రీ, తెలుగు యువత ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్, ఇస్లామిక్ యూత్ నాయకులు అక్బరుద్దీన్, గిరిజన సంఘాల నేతలు రవీంద్ర నాయక్, నిరుద్యోగ జేఏసీ నేత అరుణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కాపురంలో టీచర్ల ర్యాలీ. ప్రభుత్వం డిఎస్సి ద్వారా పారదర్శకతతో ఉద్యోగాలు భర్తీ చేస్తే అసత్య ఆరోపణలతో తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని వైసీపీ నాయకులపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. మెగా డిఎస్సి 2025 ద్వారా ఎంపికైన టీచర్లు సోమవారం మార్కాపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్ అని రాసిన ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకపోగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన కూటమిపై నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. వైసీపీ కొద్ది రోజులుగా డిఎస్సిపై చేస్తున్న దుష్ప్రచారంపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. అసత్య ఆరోపణలు మానుకోవాలని, లేకపోతే ప్రజలే రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఈ ర్యాలీకి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి,
జనసేన ఇన్ఛార్జ్ కాశీనాథ్, పలువురు టీడీపీ నాయకులు కూడా మద్దతు తెలిపారు. మరి మెగా డిఎస్సి 2025 మీద మరి గత కొన్ని రోజులుగా అసత్య ప్రచారాలు అనేవి చేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ అసత్య ప్రచారాలు మానుకోవాలి అంటూ మరి మెగా డిఎస్సి అభ్యర్థులు వైసీపీ నేతలను మరి ఇక్కడ హెచ్చరించడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఎన్ఎంఎంఎస్ ఫలితాల వెల్లడి. రేపు అందుబాటులోకి ఎంపికైన విద్యార్థుల జాబితా. జాతీయ ఉపకార వేతన పరీక్ష, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో రాష్ట్రం తరపున ఎంపికైన విద్యార్థుల వివరాలు ఈ నెల 12 నుంచి అందుబాటులో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవి శ్రీనివాసులు రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులు బ్యాంక్ అకౌంట్ తెరిచి ఆధార్ను అనుసంధానించాలని సూచించారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి మెరిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని పేరు, పుట్టిన తేదీతో పాటు పూర్తి వివరాలను స్కాలర్షిప్ పోర్టల్ నందు నమోదు చేసి దరఖాస్తును సమర్పించాలని ఆయన సూచించారు. కాబట్టి ఎన్ఎంఎంఎస్ ఫలితాలు వెల్లడించారు కాబట్టి మరి ఎవరైతే ఎంపిక అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి యొక్క వివరాలన్నీ కూడా మరి చెక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ తెరిచి ఆధార్తో అనుసంధానించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక భారతదేశ వ్యాప్తంగా ఓపీఎస్ ను పునరుద్ధరించాలి అని ఉద్యోగులు కోరుతూ ఉంటే మరి అటువంటి ప్రతిపాదన ఏది లేదు అంటూ కేంద్రం మరి చెప్పడం జరిగింది. ఓపీఎస్ పునరుద్ధరణ లేదు. కేంద్రం పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించే ప్రతిపాదన ఏది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో తెలిపారు. ఓపీఎస్ అమలు ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం మోపుతుందని ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఓపీఎస్ కు తిరిగి వెళ్లాలనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికల్లో హెచ్చరించిందని చెప్పారు. తాము ఓపీఎస్ కు మారుతున్నట్లు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు కేంద్రంతో పాటు పింఛన్ ఫండ్ నియంత్రణ అభివృద్ధి ప్రాధికారత సంస్థ PFRDA కు తెలియజేశాయని తెలిపారు. అయితే PFRDA చట్టం 2013 APS నిబంధనల ప్రకారం ఉద్యోగి ప్రభుత్వం చెల్లించిన మొత్తాలతో పాటు వాటిపై వచ్చిన లాభాలను రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి చెల్లించే నిబంధన ఏదీ లేదని ఆయన వివరించారు. జూలై 7వ తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎన్పిఎస్ నిధిలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ 3.65 లక్షల కోట్లు అని తెలిపారు. కాబట్టి మరి ఓపీఎస్ కు మారే ప్రతిపాదన ఏది కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదు అంటూ ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.